హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అటుకుల లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా తొందరగా 15-20 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ అటుకుల లడ్డూల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ అటుకుల లడ్డూలు చేసుకోవడానికి 1 కప్పు అటుకులు, 1/2 కప్ కన్నా కొద్దిగా ఎక్కువ బెల్లము, కొద్దిగా పాలు, 3 స్పూన్స్ జీడిపప్పు, 3 స్పూన్స్ ద్రాక్ష, 4-5 స్పూన్స్ నెయ్యి, 4-5 యాలకులు తీసుకొని ప్యాన్ పెట్టుకొని అటుకులు వేసుకొని చిన్న మంట పైన కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగానే వేగుతాయి. అటుకులు వేసుకున్నప్పటి నుంచి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే కింది వైపు తొందరగా మాడిపోతాయి. చిన్న మంట పైన ఇలా కలుపుకుంటూ 4-5 నిమిషాలు వేయించుకున్న తర్వాత అటుకుల్ని చేత్తో తీసుకొని ఇలా తుంచుకున్నామంటే పలపల సౌండ్ వస్తాయి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అటుకుల్ని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. అటుకులు చల్లారేలోపు ప్యాన్ పెట్టుకొని 3-4 స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ద్రాక్ష వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బాదం పప్పు, కొబ్బరి ఇష్టపడే వాళ్ళు 3-4 స్పూన్స్ కొబ్బరి తురుము వేసుకొని వేయించుకోవచ్చు. జీడిపప్పు, ద్రాక్ష ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు వేయించుకొని చల్లారబెట్టుకున్న అటుకుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే యాలకులు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకొని అటుకులు బెల్లం బాగా కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ ఒకసారి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పౌడర్ని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లోకి వేసుకొని అలాగే మిగిలిన నెయ్యి, కొద్దిగా పాలు వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. పాలు ఎక్కువ పట్టవు, చూసుకొని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. పాలు ఎక్కువ వేసుకున్నామంటే పిండి తడితడిగా అయిపోతుంది, ఉండ చేసుకోవడానికి సరిగా రాదు. చూసుకొని కొద్దిగా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. పిండి చేత్తో తీసుకుంటే ఉండలు చేసుకోవడానికి వీలుగా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు పిండి కొద్దిగా తీసుకొని మనకు నచ్చిన సైజులో పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి ఈ విధంగా ఉండలు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అంతే అండి, మిగిలిన పిండి అంతటినీ కూడా కొద్దిగా తీసుకొని ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. ఈ అటుకుల లడ్డూల్ని ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి, పిల్లలు ఏదైనా స్వీట్ చేసి ఇవ్వమని అడిగినప్పుడు తొందరగా ఈజీగా చేసి ఇవ్వడానికి చాలా బాగుంటాయి. ఈ అటుకుల లడ్డూలు హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.